హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ మంచూరియా ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుందండి. ముందుగా అయితే పన్నీర్ తీసుకొని మనకు నచ్చిన షేప్‌లో చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసి తీసుకుందామండి. పన్నీర్ కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. తీసుకొని దానిలోకి 1 కప్పు కార్న్ ఫ్లోర్, 1 కప్పు బియ్యపు పిండండి. ఫస్ట్ అయితే బియ్యపు పిండి వేసాను. తర్వాత కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇంకా 1 కప్ కార్న్ ఫ్లోర్, బియ్యపు పిండి మిక్స్ చేసి వేసానండి. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర వేయించిన పౌడరు, చాట్ పౌడరు అన్నీ మిక్స్ చేసేసానండి. ఇవన్నీ కలిపి వేసేసుకుందాము. వాటర్ వేసుకొని పల్చగా బాగా మిక్స్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండీ! ఉండలు లేకుండా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకుందామండి. పన్నీర్ వేసిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై తీసుకుందామండి. నేనైతే వెంటనే ఫ్రై చేయలేదండి. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. ఈలోపు ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ కట్ చేసి తీసుకుందామండి. ఈ విధంగా అన్నీ కట్ చేసి తీసుకోవాలండి. సాసులన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదండీ! ఇంకా పన్నీర్ అయితే డీప్ ఫ్రై తీసుకుందామండి. నేనైతే తక్కువ ఆయిల్‌లోనే డీప్ ఫ్రై చేసేస్తున్నాను. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందామండి. పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసి తీసేసుకుందామండి. ఈ ఫ్రై చేయడానికి టైం పడుతుందండి. ఇది ప్రాసెస్ మిగతాదంతా కూడా చాలా తొందరగానే అయిపోతుంది. చూసారు కదండీ! గోల్డెన్ కలర్‌లోకి వచ్చినయి తీసేసాను. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా వేయించేసి తీసేసుకుందామండి. మొత్తం పన్నీర్ అంతా కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసి తీసుకుందామండి. చూసారు కదండీ! కలర్ అయితే చాలా బాగా వేగినాయండి. తీసేసుకుందాము. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా వేసి వేయించేసి తీసేసుకుందామండి. పన్నీర్ మంచూరియా పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా బావుంటుంది. పన్నీర్ వేగుతూ ఉంటుందండి. ఈలోపు వచ్చేసి వెల్లుల్లి, అల్లం అన్నీ కట్ చేసి తీసుకోవాలండి. కొంచెం చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. వెనిగర్ ప్లేస్‌లో నేను లెమన్ తీసుకుంటున్నానండి. అందుకని ఒక లెమన్ అయితే కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండీ! పన్నీర్ అయితే అంతా కూడా ఇదే కలర్ వచ్చే వరకు మొత్తం వేయించి తీసేసుకుందామండి. పన్నీర్ అయితే మొత్తం వేగిపోయిందండి. ఇంక ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ పక్కకు సెపరేట్ చేసేసుకొని తక్కువ ఆయిల్‌లో అల్లం, వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి వేగేటప్పుడే ఆనియన్ వేసేసుకుందాము. ఆనియన్ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. క్యాప్సికమ్ వేసేసుకుందాము. క్యాప్సికమ్ లైట్‌గా వేగితే సరిపోతుందండి. చూస్తున్నారు కదండీ! ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్‌లో చేసుకోవాలి. వేగిపోవచ్చిందండి. ఇప్పుడు దీంట్లో సాసులన్నీ వేసేసుకుందాము. టమాటా సాస్ అయితే బౌల్‌లోకి తీసి వేస్తున్నానండి. సాసులు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందామండి. అంతా కలిపి బాగా మిక్స్ చేసుకుందాము. టమాటా సాస్ అయితే ఇంకా వేసానండి. వేసిన తర్వాత అంతా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఇది ఒక మరుగుతున్నప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని పడితే మరలా వేసుకోండి. వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకుందామండి. పన్నీర్ అయితే ఇప్పుడు చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి. స్టవ్ అయితే 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మంచూరియా అయితే ఒక 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. చూడ్డానికైతే చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది.
చూస్తున్నారు కదండీ! ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందామండి. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్‌లో అయితే పన్నీర్ మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఎంత టేస్టీ అయిన పన్నీర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండీ! సింపుల్ ప్రాసెస్‌లో ఎంత టేస్టీగా చేసుకున్నామో పన్నీర్ మంచూరియా. ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పట్టిందండి. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా తొందరగానే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుందండి. చూస్తున్నారు కదా! కలర్ అయితే ఇంకా బావుంది. ఇంకా ప్లేట్‌ల్లోకైతే తీసేసుకోవచ్చండి. ఇంక నేను ప్లేట్‌లోకి తీసింది వీడియో క్లిప్ అయితే ఇంక తీయలేదండి. ఈ పన్నీర్ మంచూరియా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.